మహాజనులారా, మీ అందరికీ ఒక దుర్వార్త. మన డాక్టర్ గారికి కలరా వచ్చి పడిపోయారు. అందుచేత నా చేతుల్లో ఏమీ లేదు. మీ దారి మీది, నా దారి నాది. నేనేమీ చేయలేదు. అలాగంటే మేము ఏం చేయగలం బాబు? పదండ్రా, మంత్రాలు మళ్ళీ దగ్గరికి పోదాం. కావాలి. ఇప్పుడు అమ్మ 5 రూపాయలు అడుగుతుంది. 5 రూపాయలు నోటేరా? చూడు, ఇప్పుడు కలరా కాదు కదా, దానప్ప కూడా ఏం చేయలేడు. ఒరే బలడియా, తాత బతుకుతాడని కొంతమంది గుంజావు. తాత పోయాడు, నాటకుంటున్నా. నన్నేం చేయమంటావు? వారేదో తప్పు చేసుకుంటాడు. అమ్మవారు కోపం వచ్చింది, ఎత్తుకుపోయింది. అమ్మవారా, ఇంత భయంకరమైన వ్యాధిని అమ్మవారు నమ్మించి అమాయక ప్రజల దగ్గర డబ్బు గుంజుకుంటున్నావా? ఏమిటయ్యా ఇది? మీరు ఇంకా ఇంత అమాయకంగా ఉన్నారా? ఇది కలరా, అంటువ్యాధి. వేప మండలతోనూ విభూతితోనూ పోయేది కాదు. ఏమిటయ్యా మీ అజ్ఞానం? ఊళ్ళో హాస్పిటల్ ఉంది, డాక్టర్ ఉన్నాడు, కానీ ఆయన మాకు కనిపించడం, మందులు ఇవ్వడు. మంత్రాలు మామిడికాయలు మాకు సరే మనల్ని పన్నవాడు బాబు. ఇక మీరు ఏ అగితాట్లు పడక్కలేదు. మేము ఈ ఊరికి వచ్చిన కొత్త డాక్టర్. చూడండి, కలరా చాలా భయంకరమైన వ్యాధి, క్షణాల మీద పాకిపోతుంది. దీన్ని అరికట్టాలంటే మనం కొన్ని పనులు చేయాలి. రండి చెప్పండి. అలాగే బాబు. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉండాలి, ఎప్పుడు కనిపించరే? ఏం చెప్పమంటారు బాబు, చాలా మంచి డాక్టర్. పురుడు కేసులో ఆపరేషన్లో ఆయనే చూస్తూ ఉంటారు. కానీ బాగా తాగుడికి అలవాటు పడిపోయి పాడైపోయారు. ఎప్పుడో హాస్పిటల్కి రారు. ఊరంతా కలరా ఉధృతంగా ఉంది. వైద్య సహాయం లేక ప్రజలు చావుకు బలైపోతారు. బాధ్యత గల డాక్టర్ ఏంటి మీరు చేస్తున్నది ఇదా? నేను డాక్టర్ని కాను, పేషెంట్. డాక్టర్, I told you I am not a doctor, I am a patient. Leave me alone, please leave me alone. దండాలు బాబు. దండాలు. కుర్రాడేడి? బయటికి వెళ్ళాడు బాబు. కుర్రాడికి జబ్బు తగ్గలేదని ఎక్కడికి పంపించొద్దని చెప్పానా? ఎందుకు పంపించారు? మేము పంపించలేదు బాబు. వాడి వెళ్ళాడా? ఆ పంతులమ్మ గారు వచ్చి లాక్కెళ్ళారు బాబు. పంతులమ్మ లాక్కెళ్ళిందా? తన శాంతమి తనకు రక్ష. లోపలికి రావచ్చా? ఆ మాట లోపలికి రాకముందు అడగాలి. ఏం కావాలి మీకు? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ని. హాస్పిటల్ అటువైపు ఉంది. నేను మీకోసమే వచ్చాను. నాకేం జబ్బులేదే. లేకున్నా మీరు కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి. ఏమిటి మీ ఉద్దేశం? జ్వరంతో ఉన్న ఒక కుర్రాడిని స్కూల్కి వెళ్ళొద్దని డాక్టర్ చెప్పినా వినకుండా మీరే బలవంతంగా వాడిని స్కూల్కి లాక్కు రావడంలో మీ ఉద్దేశం? కొత్తగా వచ్చిన డాక్టర్ గారు, మీరు తెలుసుకోవాల్సిన ఒక కొత్త విషయం చెప్తాను, వినండి. ఇక్కడ చదువుకునే వాళ్ళంతా కూడా పూట గడవని వాళ్ళు. వాళ్ళకి ఈ స్కూల్లో మధ్యాహ్నం పూట ఉచితంగా భోజనం పెడతారు. అందుకే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఇక్కడ పంపిస్తారు. ఆ మాణికం కూడా ఆ కోవకు చెందినవాడే. అందుకే వాడిని ఇక్కడ తీసుకొచ్చాను. ఏమైనా మీరు చేసింది చాలా పొరపాటు. అంటే? ఆ కుర్రాడికి వచ్చింది ఒక అంటువ్యాధి. అది పిల్లలందరికీ సోకే ప్రమాదం ఉంది. అందుకే వాడిని అందరికీ దూరంగా కూర్చోపెట్టాను. పిల్లలు, కొత్త డాక్టర్ గారికి నమస్కారం పెట్టండి. ఇప్పుడు డాక్టర్ గారు వెళ్ళిపోతారు. టాటా చెప్పండి. పంతులమ్మ గారికి టాటా చెప్పు. కూర్చోండి. పంతాలు పట్టుకోండి. టాటా ఏంటి టాటా? ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. కుర్రాడికి రొట్టె పళ్ళు కొనిపెట్టు. జబ్బునయ్యే వరకు బయటకి ఎక్కడికి పంపించు. అట్టాగే బాబు గారు.